జరిగిన చిత్రమేమనగా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగిను. డాక్టర్ తన నిశ్చయము ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదముల సాష్టాంగ నమస్కారం అనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగచేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతన్ని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనలను రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిల్లయ్యనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగులు ప్రేమ. బాబా అతనిని బాబు అన్న అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతన్ని ఎల్లప్పుడూ చెంతనుంచుకొనివారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్కి ఇట్లా నిర్భయుడగు నుండు మనము. అతడేల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయును. నేనిక్కడి నుండి ఇహ పర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండు. అతనటు చావును కోరలేను. సిద్ధముగా నుండ అతనేల చావు కోరనేవలను. అతనినెవరిని వీపు పైనైనా తీసుకొని రండు. అతని బాధను శాశ్వతగా నిర్మూలించేదను. ఈ స్థితిలో డాక్టర్ తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టరి. బాబా అతనికి బాలీసునిచి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకుమ్ము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపము అనుభవించి విమోచనము పొందవలను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. నచ్చిన దాని నోచుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడూ ధ్యానించుము. అతనే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరమును, మనస్సును, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టెననియు కానీ గుణమునివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పుము లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడేను. కాలు వాల్చియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్క